good evening andarki. The lion is back. The legend is here. Welcome Nandamuri Balakrishna garu, Boypati garu, welcome sir. And ఒకసారి అందరూ సెటిల్ అయిపోతే సార్ కనపడలేదా సరే హాయ్. సో ఒకసారి అందరూ సెటిల్ అయిపోతే మనం సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసుకుందాం. హాయ్ సునాల్, హౌ ఆర్ యు? గుడ్ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం. వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ అలాగే లెజెండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ ముఖ్యంగా నందమూరి అభిమానులకి వెల్కమ్ ఆల్ ఎన్బికే ఫ్యాన్స్. అండ్ ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న నందమూరి అభిమానులందరికీ కూడా హార్టీ వెల్కమ్. డెఫినెట్ గా మనం చెరిష్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్, మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్ 10 years ఆఫ్ లెజెండ్. బా ఏమి సినిమా అండి, అసలు ఏమి సినిమా. ఆ కాంబో అంటే బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబో అంటేనే అప్పటికే సింహ సూపర్ డూపర్ హిట్. బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఈ లెజెండ్ తో తిరుగులేని ఒక కాంబినేషన్ మాది అని బల్ల గుద్ది చెప్పేశారు బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు. మామూలుగా సినిమాల్లో యూత్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ, మాస్ కి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటూ, ఒక సోషల్ మెసేజ్ వాళ్ళు తీసే ప్రతి సినిమాలో కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక సోషల్ మెసేజ్ ని అందిస్తూ బ్లాక్ బస్టర్లు కొట్టడం అంటే నాకు తెలిసి ఒకే ఒక కాంబో అండి, అది మన బోయపాటి గారు అండ్ బాలయ్య బాబు గారి కాంబో. ఆ లెజెండ్ తర్వాత కూడా చాలా సార్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు. ఇన్ని ఎలిమెంట్స్ ఉంటూ ఇంత సూపర్ హిట్లు మీరు మాత్రమే చేయగలరు సార్, మీ కాంబో మాత్రమే చేయగలరు. ఈ బి ఉండాలి, ఆ బి ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ బి అప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో నిజంగా అంటే మీ పేరు వింటే వేట కొడవళ్ళ వెన్నుముకలో వణుకు పుడుతుంది సార్. మీ పేరు స్క్రీన్ మీద చూడగానే అభిమానుల ప్రేమ పూల వర్షంలో కురుస్తుంది. ఒక పక్క బొంబార్డింగ్ అండ్ బ్లాక్ బస్టింగ్ డైరెక్టర్ మన బోయపాటి గారు అండ్ మీరు, సునాల్ చౌహాన్ అండ్ రాధికా ఆప్టే, మీరందరూ ఒక పక్క. అండ్ క్లాసిక్ ప్రొడ్యూసర్స్ గోపి ఆచంట గారు, అలాగే అనిల్ గారు, రామ్ ఆచంట గారు అండ్ మన వరాహి సాయి కురపాటి గారు, వీళ్ళందరూ ఒక పక్క. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఒక పక్క. ఇవన్నీ కలిసి 2014లో మనందరం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమా. తెలుగు స్టేట్స్ మాత్రమే కాదండి, యునైటెడ్ స్టేట్స్ కూడా ఇప్పటికీ మర్చిపోలేని ఒక చరిత్ర లెజెండ్ క్రియేట్ చేసింది. అండ్ ఆ హిస్టరీని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. 10 years ఆఫ్ లెజెండ్. ఒక్కసారి ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో మరి ఒక్కసారి ఆ జర్నీ అంటే నాకైతే చాలా నాస్టాలజిక్ గా ఉంది రామ్ ప్రసాద్ గారు. ఇదంతా ఆఫ్టర్ 10 years మళ్ళీ ఇలా అంతా మీకెలా ఉంది? ఇక్కడికి వచ్చాక మీరు చెప్తారు, కానీ ఇప్పుడు కాదు ఇక్కడికి వచ్చాక. ఎస్, బ్యూటిఫుల్ డైలాగ్స్, మర్చిపోలేని పాటలు, ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకునేటువంటి మెసేజ్, ఇవన్నీ కూడా ఈ సినిమా మనకి అందించింది. తర్వాత కూడా ఒక్కొక్క డైలాగ్ కి ఏయ్ ఏయ్ అనే సౌండ్లు వినబడుతున్నాయంటే మామూలు విషయం కాదు. సో మరి ఈ మూవీ అంటే కర్నూలులోని ఒక థియేటర్లో సార్ 3 years ఎవ్రీ డే 4 shows నడిచిన ఒకే ఒక్క సినిమా లెజెండ్. అది ఇంకే సినిమాకి ఆ రికార్డ్ లేదు, ఈ ఒక్క సినిమాకి ఆ రికార్డ్ దక్కింది. అండ్ మళ్ళీ ఈ సినిమా March 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతోంది. ఎన్బికే ఫ్యాన్స్ అందరి కోసం ఐ నో చాలా మంది ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఇట్స్ రిలీజింగ్ వరల్డ్ వైడ్ ఆన్ March 30th. అండ్ ఈ సినిమాలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. సమీర్ గారు ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ అంటే లేచి రావాలి సార్. యా, అలాగే శ్రవణ్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఆనంద్ గారు, చిట్టి గారు, కోటేశ్వరరావు గారు సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే రజిత గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. రజిత గారు ప్లీజ్ వెల్కమ్. ఒక్కొక్కళ్ళది అసలు మర్చిపోలేని ఒక్కొక్క సీన్ ఉంటుంది సినిమాలో కదా. అలాగే శ్రీప్రియ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆర్టిస్ట్.
వారిని కూడా వేదికపైకి రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీప్రియ, ప్లీజ్ వెల్కమ్. సమీర్ గారు ప్లీజ్ మీ యొక్క అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మేమైతే థియేటర్లో బాగైంది అనుకున్నాము. అసలు అప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అవన్నీ ఈ స్క్రీన్ మీద చూస్తుంటే, ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఎలా అనిపిస్తోంది? ప్లీజ్. లేదు బాబు, లేదండి. మీరు అలా చూస్తే మేమేం మాట్లాడతాం సార్. అందరికి నమస్కారం. ఇది 10 years ఆఫ్ లెజెండ్ అని చెప్పారు, కానీ ఇది లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉంది చూస్తుంటే. రేపు రిలీజ్ అవ్వబోయే సినిమా లాగా ఉంది. ఎనీవేస్, మీ అందరికీ మళ్ళీ పండగ. మార్చి 30వ తారీఖు మళ్ళీ సీట్లు చిరుగుతాయి, మళ్ళీ గాల్లో లేస్తాయి, తెలుసు, అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం టేకెన్ ఆన్ ఫిలిం అని చెప్పారు, ఫిల్మ్ దీనిలో అని. దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్లో ఇంత క్వాలిటీ రాదు. ఈ సినిమాలో ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంత హై వోల్టేజ్ సినిమాలో నా పర్టికులర్గా నాకు అన్ని డైలాగ్స్ విపరీతంగా పేలయ్యాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్లో నేను యాక్ట్ చేసిన సీన్లో పర్టికులర్గా నిన్ను కనడానికి ఆడదు కావాలి, నీతో ఆడుకోవడానికి ఆడదు కావాలి, తర్వాత ఏంటి బాబు, నీతో పాటు తోడు కావాలి, నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు, వీడితో చెయ్యి కాపురం. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్ లో వీడితో చెయ్యి కాపురం అనేది మాత్రం దారుణం సార్. అది హైలైట్ సార్. అది మాత్రం ఇప్పటికీ ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు ఇప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏవో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడి నుంచి, అందుకని ఇక చాలు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. కానీ ఒక్క విషయం చెప్పాలి, 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల తర్వాత బాలయ్య బాబు గారు అలాగే ఉన్నారు, కానీ ఈయన మాత్రం చాలా మారారు కదా సార్. తల్లయ్యానండి. కాదు బాబు, నేను మన షూటింగ్ అప్పుడు డైరెక్టర్ గారితో అడిగానండి బాబు, డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను బాబు, సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా, క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా. కరెక్ట్గా అదే జరిగిందండి. మీకు నమస్కారం. సూపర్. ఈ సినిమా చూసి కూడా ఇంతకంటే ఏముంటుంది అన్న వాళ్ళతో కూడా చాలా నమస్కారాలు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరు కదా, అందుకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. నెక్స్ట్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టుంది. సో మనందరికీ పండుగ, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి March 30th మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దబ్బాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తానో అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ, కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు, కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ 14 Reels గోపి గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ March 30th మిస్ కాకండి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. బాయ్. సూపర్. రజిత గారు. అందరికీ నమస్కారం.
10 ఇయర్స్ అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ఇప్పుడు మళ్ళీ మార్చి 30th రిలీజ్ అయ్యి రిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా పులుసు ఎట్టేవా, పులుసు వచ్చిందా పులుసు ఎట్టేవా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నోడే, కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు. చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను అంటా, ఇప్పటిదాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మారదాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రతిసారి 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరొకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు. ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 ఇయర్స్ తర్వాత టీం అందరినీ అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా, మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అదే మ్యాజిక్. చిన్న క్యారెక్టర్ అయినా 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు కనిపించిన ఫర్ ఎవర్ గుర్తుండిపోతాయి బోయపాటి గారి సినిమాల్లో. అండ్ ఎస్, అలాంటి ఒక మంచి క్యారెక్టర్ మీరు చేశారు ఇందులో. మళ్ళీ ఆన్ 30th థియేటర్కి వెళ్ళి స్క్రీన్ మీద ఇంకొకసారి చూసుకోండి సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. బాలయ్య బాబు గారికి, బోయపాటి గారికి, రామ్ గారికి, కోటి గారికి, వెంకటేశ్వర గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. మార్చి 30వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దద్దరిల్లిపోవాలి బొమ్మ, మళ్ళీ అందరూ చూడాలి. దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి, బాలయ్య బాబు గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాలయ్య బాబు గారి ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ మనకు కనిపించేటువంటి సార్ రండి, ఒక అడుగు ముందుకేయండి. అందరికీ నమస్కారం అండి. ఆ ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్. ఇంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. అంటే బాలయ్య బాబు గారి ముందు మాట్లాడడం కష్టమే, నేను అర్థం చేసుకోగలను. మరి ఇంత స్వీట్గా షార్ట్గా ముగిచ్చేస్తే ఎలా? మనల్ని పులి బోన్లోకి సింహం బోన్లోకి పంపించి మైక్ ఇచ్చి మాట్లాడమన్నట్టే సేమ్. అలా సింహం బోన్లోకి పంపించి బయట నుంచి చూస్తుంటే ఎంత బాగుంటుందో బోయపాటి గారు, అసలు నేను ఎంజాయ్ చేస్తున్నా. అలాగే ఇప్పుడు సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. లెజెండ్ నాకు ఒక స్పెషల్, ఎందుకంటే బోయపాటి గారితో మొట్టమొదటి పరిచయం నాకు లెజెండ్లోనే. ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేశాను. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది. బట్ అఖండ తోటి అది కంప్లీట్ అయింది సార్. నంబర్ ఆఫ్ డేస్ చాలా చేశాను మీతో కలిసి. అయితే కొన్ని సినిమాలు లైక్ లవ్ కుష కావచ్చు, మాయాబజార్ కావచ్చు, అవన్నీ అన్ని సంవత్సరాల క్రితం మనం చూసామనిపిస్తుంది. అలాగే లెజెండ్ కూడా 10 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. రేపు రిలీజ్ అయ్యేది మరింత గొప్ప విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్తో మాట్లాడదాం. శ్రీప్రియ, అంటే నువ్వు అప్పుడు 10 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టే కదా, అందుకని అన్న. ఇప్పుడు చైల్డే. మరి అదే మరి ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, బాలయ్య బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఓకే. సేమ్ ఏజ్ బాలయ్య బాబు గారిది నాది. అంతేనా సార్? మీరు ఓకే అంటే ఓకే సార్. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తావు అని సీరియస్గా. బట్ దెన్ 10 ఇయర్స్ లెజెండ్ 10 ఇయర్స్ లాగా లేదు. ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలయ్య బాబు గారు. నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే.
థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడటం ఆఫ్టర్ 10 years. And I'm so grateful being a part of the massive success legend. And yeah, thank you. Thank you, Sri Priya. Thank you. And congratulations on your 10 years in industry. And thank you so much, Andi Andarki. Thank you. ఆవిడ మాట్లాడుతుంటే తెగ ఎంజాయ్ చేస్తున్నారు సమీర్ గారు, మీరు నవ్వుకుంటున్నారు లోపల, అదేంటో కనుక్కో కొంచెం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. కానీ ఒక్క మాట చెప్పాలండి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఇలాంటి డైలాగులు కావాల్సినన్ని మనకి లెజెండ్ సినిమాలో కదా. ఒకసారి ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ప్రోమో మీ అందరి కోసం. పసుపు పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాచుబారేస్తా కొడక్క. వావ్, స్టిల్ అదే గోస్ బంప్స్ ఫీలింగ్ ఆఫ్టర్ 10 years. సో ఈ సినిమాకి టెక్నీషియన్స్, వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇండస్ట్రీలో టాప్ నాట్ టెక్నీషియన్స్. సో వారిని ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేసేసుకుందాం. ముందుగా రామ్ ప్రసాద్ గారు, సార్ ప్లీజ్ వెల్కమ్. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, మన చంటి గారు, సార్ ప్లీజ్ వెల్కమ్. సార్ రండి సార్. రాంప్రసాద్ గారు, మామూలుగా ఆర్టిస్టులు డైలాగ్ చెప్పడం సర్వసాధారణం కదా, కానీ మీరు ఇప్పుడు ఈ సినిమాలోది మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పబోతున్నారు. ఓకే, అది చెప్పి మీరు స్టార్ట్ చేస్తున్నారు మీ స్పీచ్ని. సో ప్లీజ్ రిక్వెస్ట్. సార్ మీ ఫేవరెట్ డైలాగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను ఓటను అనుకున్నావు బే, షూటర్ని. అది నాకు ఇష్టమైన డైలాగ్. థ్యాంక్ యూ బాబు. నిన్న చేసినట్టే ఉంది. జస్ట్ 10 years ఎలా గడిచిందో తెలియట్లేదు. ఇయర్స్ అనేది జస్ట్ నెంబర్స్ లాగా వెళ్ళిపోయినాయి. అందరూ అలాగే ఉన్నాం. నెక్స్ట్ మై లాస్ట్ ఫిల్మ్ డిజిటల్లోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ ఫిల్మ్ ఇది. ఎస్, ఇది ఒక మార్కబుల్ ఫిలిం మాకు. అండ్ నెక్స్ట్ ఇంకొక 7 yearsలో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ చేసుకుంటాం. అది అఖండ, మా డైరెక్టర్ గారు, మా హీరో గారితో. థ్యాంక్ యూ సార్. 14 Wheels రాము గారు, ఆచంటి గారు అందరికీ. అండ్ బాబుకి ఇంకా స్పెషల్గా చెప్పక్కలే, ఈజ్ మై గోల్డ్, బంగారం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిందే కాపీ పేస్ట్ చేసుకోమన్నారు వీళ్ళిద్దరు. సో మేము అలాగే కాపీ పేస్ట్ చేసుకుంటాం. సార్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా వీళ్ళిద్దరిని? నో, ఓకే. అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతున్నారు చంటి గారు అయితే. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏందయ్యా ఏ సౌండ్ ఏది? ఒకసారి అందరూ అనండి, జై బాలయ్య, జై బాలయ్య. అసలు ఈ స్లోగన్ లో ఉండే ఎనర్జీయే వేరు బాలయ్య బాబు గారు, ఎనర్జీయే వేరు అంతే అదే. సో కానీ ఇంత ఎనర్జీతో ఉండే మా బాలయ్య బాబు గుండెల్లో కూడా టైం బాంబ్ పేల్చారు మీరు సోనాల్ ఈ సినిమాలో.
3 షేడ్స్ లో మనం చూస్తాం బాలయ్య బాబు గారిని. అండ్ ఒక్క బాలయ్య బాబు గారికి మీరు పేరుగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ సినిమాలో మిమ్మల్ని చూసి అలా 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 ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతారు వాళ్ళు ఆఫ్టర్ 10 years. సో ప్లీజ్, గుడ్ టు సీ యూ. వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈరోజు 10 years ago మన ఫిల్మ్ లెజెండ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్ అండ్ went on to become the biggest blockbuster, as we all know. So it's a very special day, and Legend movie na career lone chala important, chala special movie, and of course my biggest hit. So I feel very happy that I'm standing here, and I want to thank everyone who has been involved with the film. I think our producer, I have to say, Ram Garu, Anil Sunkara Garu, Gopi Garu, Sai Korupati Garu, for making me a part of this beautiful film. And all the technicians, I think I have to say a big thank you to Sri Ram Prasad Garu for making me look more beautiful than I am. Thank you, sir. And Devi Sri Prasad sir for giving us fantastic music, for giving me Time Bomb, which was a very, very important song for me. And one person who believed in me and saw me and immediately signed me is my director, Boyapati Garu. Thank you, sir. Thank you so much for giving me this opportunity. I will forever be thankful to you. I have to thank the audience. Audience ki chala thanks for giving it so much love. Our film is re-releasing, theaters lo re-releasing after 10 years. So please go and watch it. But this speech cannot end without me saying a big thank you to Mana legend, Balaya Garu, for being the most supportive actor. Sir, if it was not because of you, I would have not been standing here. Thank you for being so supportive and always being so humble and, of course, so talented. You are the legend. But, sir, I'm waiting for the opportunity to work with you again. I'm really looking forward to it. And I hope that it happens soon. Fingers crossed. Yes, so the film is re-releasing. Please do go and watch it. And thank you for all the love that you've given it earlier. And give it more love. Thank you. And before I end this, I have to say what you just said. Jai Balaya! Jai Balaya! Jai Balaya! I have to do this. I had to do this. Thank you. థ్యాంక్ యూ సునాల్, థ్యాంక్ యూ. సో ఇంత పెద్ద హిట్ అయింది కాబట్టే, అంటే ఎక్కడో ఇలా ఈవెంట్ చేసి థ్యాంక్ యూ చెప్పేయకుండా టీం అంతా కూడా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత పెదకాకాని, గుంటూరు, మంగళగిరి ఇలా అన్ని ప్లేసెస్కి వెళ్ళి పర్సనల్గా మీరు ఫ్యాన్స్ని కలిసి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఆఫ్టర్ దిస్ లెజెండ్ హిట్ కదా. సో ఆ సక్సెస్ టూర్ కూడా ఇప్పటికీ మర్చిపోలేము. అండ్ ఇక్కడ మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా బైక్ ర్యాలీలు, అసలు ఫ్లెక్సీలు పట్టుకొని మన తెలుగు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సక్సెస్ని. సో వన్స్ అగైన్ ఆ సక్సెస్ ఇప్పుడు మళ్ళీ మనం ఎంజాయ్ చేయబోతున్నాము. March 30th, ఎస్, సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్స్లో చూడండి. మీరు చూస్తారు, నేను చెప్పక్కర్లేదు, ఊరికే డేట్ గుర్తు చేస్తున్నా అంతే. అండ్ ఈ సినిమాకి 4 ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. అనిల్ సుంకర గారు, సాయి కొరపాటి గారు, అండ్ రామాచంట గారు, గోపియాచంట గారు. ఇక్కడ 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్, ప్లీజ్ వెల్కమ్ రామాచంట గారు అండ్ గోపియాచంట గారు, ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్
ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన నందమూరి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే మా డైనమిక్ డైరెక్టర్ బోయపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా సక్సెస్లో పార్ట్ అయిన మా కాస్ట్ సోనల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ యూరోప్. అలాగే జగపత్ బాబు గారికి, సమీర్ గారికి, ఆనంద్కి, ఇంకా ఇతర కాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, మా ఎడిటర్ చంటి గారికి, అలాగే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. యాక్చువల్గా వీఆర్ గ్లాడ్ అండ్ ప్రౌడ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం లైక్ దిస్ లెజెండ్. అందుకనే 10 years అయినా కూడా ఇంత గ్రాండ్గా ఈ రిలీజ్ ప్లాన్ చేసాం. అంటే అదే జోస్తో, అదే ఎంతూజియాజంతో మేము ఈ రిలీజ్ ప్లాన్ చేసామండి. March 30th. ఇది యాక్చువల్గా మన నందమూరి ఫ్యాన్స్కి, అలాగే సినిమా లవర్స్కి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి మా లెజెండ్ మూవీని ఎంజాయ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ పొందటానికి ఈ రిలీజ్ యాక్చువల్గా ప్లాన్ చేసింది. హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఇట్. సో ఆ పిలవగానే అందరూ వచ్చి మా ఇది సక్సెస్లో పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మీరు సారీ అండి, ఇంతాక ఏవీలో ప్రొడ్యూసర్స్ దాంట్లో అనిల్ పేరు మిస్ అయింది, ఫోటోను పేరు, మరి అది ఎలా జరిగిందో ఒకసారి సారీ. థ్యాంక్ యూ అనిల్. సార్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉంటే మొత్తం టీం అందరినీ కూడా పైకి ఇన్వైట్ చేసేసుకుందాము ప్లీజ్.